హలో గోల్డెన్ లవర్స్. వెల్కమ్ టు బీ ఫ్యామిలీ టాక్స్. నేను ఈరోజు ఓ మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. అదేంటంటే పాటింగ్ మిక్స్ అండి. పాటింగ్ మిక్స్ ఎలా రెడీ చేసుకోవాలో నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. మీరు కూడా వచ్చి వాచ్ చేసేసేయండి. ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మీకు మంచి మంచి నోటిఫికేషన్స్ కోసం. ముందుగా వీడియోకైతే వెళ్ళిపోదాము. మీరు ఏ పాట్ అయినా తీసుకోండి. నేనైతే రెడీగా ఒక బకెట్ తీసుకున్నానండి. దానికైతే బాగా హోల్స్ పెట్టేసాను. బాటమ్‌లోనూ పెట్టాను, సైడ్‌లోనూ పెట్టాను. ఎందుకంటే మనకు డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి కాబట్టి. ఆ హోల్స్‌ని కవర్ చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్కటి యూజ్ చేస్తారండి. కొంతమంది స్టోన్స్ యూజ్ చేస్తారు. నేనైతే ఆల్రెడీ నా దగ్గర ఒక మా కాకర పాదయితే తీసేసాను. ఆ కాకర పాదుని ఎండపెట్టి దాని తీగలన్నీ బాటమ్‌లో వేసుకున్నానండి. ఎందుకంటే మనకెప్పుడైనా రీటైనింగ్ సిస్టమ్ అనేది మనకు పాదుల యొక్క తీగల్లో ఉంటుందనమాట. ఎండిపోయి ఉంటే కూడా మనం ఆ పాదు వేసుకున్నప్పుడు, ఆ పాదులు ఎలా అయినా సరే మనం ఏ వాటర్ అయితే ఇచ్చుంటామో ఆ వాటర్‌ని అబ్జర్వ్ చేసుకుంటాయి. నేను ఒక కప్పు కోకోపీట్ వాడుతున్నానండి బాటమ్‌లో. ఎందుకంటే ఆ కోకోపీట్ కూడా మనకు వాటర్‌ని రిటైనింగ్ చేస్తుంది. తర్వాత ఎండు ఆకులుంటాయి కదా! అది ఒక కప్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ కిచెన్ వేస్ట్ అండి. మనము అంటే ఇంట్లో మిగిలిపోయిన అన్నం కానీ, ఇడ్లీలు కానీ ఏవైనా ముందు రోజు మిగిలిపోయినవి నేనైతే దాంట్లో వేసుకుంటున్నాను. ఒక డ్రై, ఒక వెట్ ఏసుకుంటున్నానండి. కోకోపీట్ డ్రయ్యి, లీవ్స్ డ్రయ్యి, వెట్ ఇట్లా కంపోస్ట్ చేసుకున్నాను. తర్వాత దాని మీద వర్మీ కంపోస్ట్ చేస్తున్నాను. సైజ్ అనేది మీకు చూపించడాని కోసమని వేస్తున్నానండి. ఆహ్, ఏదైనా సరే మనం ఏ కప్ అయినా తీసుకోవచ్చు. కప్ కానీ, బౌల్ కానీ, బకెట్ కానీ ఏదైనా సరే ఆ క్వాంటిటీతో వేయండి. తర్వాత నేను రెడీగా చేసుకున్న కంపోస్ట్ అండి. ఇది కిచెన్ కంపోస్ట్ వేసుకుంటున్నాను. కిచెన్ కంపోస్ట్ సాయిల్ కోసమండి. ఒకటి మళ్ళీ తడి వేస్తున్నాను. ఆల్రెడీ డ్రై లీవ్స్ వేశాను. దాని మీద వర్మి కంపోస్ట్ వేశాను. తర్వాత ఇప్పుడు ఇది వెట్ అనమాట. కిచెన్ కంపోస్ట్ తడి. రెడీమేడ్‌గా మన కిచెన్ కంపోస్ట్‌తో చేసుకున్నవి. తర్వాత మళ్ళీ కోకోపీట్ వాడుతున్నానండి. నేనెందుకు ఎక్కువ కోకోపీట్ వాడుతున్నానంటే, మనం టెర్రస్ గార్డెన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, వెయిట్‌లెస్ గార్డెనింగ్ కాబట్టి. దాంతో పాటు ఏంటంటే, ఇంగ మనకు రాబోయేదైతే సమ్మరు. సమ్మర్‌లో మనకు కోకోపీట్ వేసుకున్నామంటే, ఎక్కువ వాటర్ అయితే రిటైనింగ్ చేసుకుంటుంది. తర్వాత మళ్ళీ నేను ఎండుటాకులు వేసుకుంటున్నాను. మీరెప్పుడైనా సరే కిచెన్ కంపోస్ట్ కానీ, పాటింగ్ మిక్స్ రెడీ చేసుకున్నప్పుడు ఎక్కువ మీరు ఎండుటాకులు వేసుకోండి. తర్వాత నేను దాని మీద వర్మి కంపోస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత గార్డెనింగ్ సాయిల్ అండి. ఏదైనా సాయిల్ పర్లేదు. మీరు ఈ సాయిల్ అనే ఏమీ లేదు. ఏ గార్డెనింగ్ సాయిల్ అయినా వేసుకోవచ్చు. ఎర్రమట్టి కానీ, నల్ల మట్టి కానీ ఏదైనా వేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ అండి. ఇదే ప్రొసీజర్ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. శాండ్‌విచ్ మెథడ్ లాగా యూజ్ చేస్తున్నాను. కోకోపీట్, వర్మి కంపోస్టు, డ్రై లీవ్స్ త మీకు క్వాంటిటీ చూపిస్తున్నాను చూడండి. నేను ఒక సింపుల్ 5 ఇంచెస్ పాట్ అండి. ఆ 5 ఇంచెస్ పాట్‌తో ఒకటి వర్మి కంపోస్ట్, ఒకటి కోకోపీట్, ఒకటి ఎండుటాకులు, ఒకటి కిచెన్ వేస్ట్. ఇలా మీకు రేషియో చూపించడానికి వేస్తున్నాను. ఆల్టర్‌నేట్‌గా వేసుకుంటూ శాండ్‌విచ్ మెథడ్‌లో యూజ్ చేస్తాననమాట నేను. ఎందుకంటే ఇది కంపోస్ట్ లాగాను అయిపోతుంది. మనం రెడీ టు ప్లాంట్ అన్నట్టు. అంటే ప్లాంట్ వెంటనే మనము నాటేసుకోవచ్చు ఇందులోనే. మీకు వర్మీస్ ఎక్కువ ఉండాలా ఈ సీజన్‌లో రైనీ సీజన్‌లో అనుకుంటే వర్మీ కంపోస్ట్ కొంచెం ఎక్కువ యూజ్ చేసుకోండి. తర్వాత ఇలా ఎండిపోయిన బనానాస్ కానీ, అట్ట ముక్కలు కానీ ఏవి ఉన్నా సరే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ మీరు కంపోస్ట్‌లో ఎక్కువ తడి లేకుండా ఉన్నవి యూజ్ చేశారంటే కంపోస్ట్ ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. బెటర్ ఎండుటాకులు మీ గార్డెన్‌లో మీ మిద్దె మీద ఊడ్చినప్పుడు వస్తాయి కదండీ! అవన్నీ అలానే పక్కన పెట్టుకునేసి వాడేసుకుంటూ ఉండండి. తర్వాత నేను వర్మి కంపోస్ట్ తర్వాత మళ్ళీ ఇది యూజ్ చేశాననమాట. లాస్ట్‌లో నేను ఇది వేస్తున్నానండి. గార్డెనింగ్ సాయిల్‌తో పాటు మనకు ఏమంటామంటే అదే బాగా మాగిన పశువుల ఎరువు వేసుకోండి. ఎందుకంటే మీరు రెడీగా ప్లాంట్ నాటుకోవాలి అనుకున్నప్పుడు బాగి బాగా మాగిన పశువుల ఎరువైతే వేసుకోండి. లేదు మీరది స్కిప్ చేసుకున్నా అన్నా కూడా బెటరే అనమాట. ఎందుకంటే మనం అప్పుడే ప్లాంట్ నాటామనుకోండి, మాగిన పశువుల ఎరువు ఇది డీకంపోజ్ అవుతాయన్నమాట. డీకంపోజ్ అయినప్పుడు ఖచ్చితంగా ప్లాంట్ అయితే కుళ్ళిపోతుందనమాట. కాబట్టి బెటర్ మీరు అవాయిడ్ చేసుకోండి. నేనందుకే మీకు పశువుల ఎరువు ఎక్కడ వేసి చూపించలేదు. మీకు ఈ శాండ్‌విచ్ మెథడ్‌లో కోకోపీట్, వర్మి కంపోస్ట్, గార్డెనింగ్ సాయిల్, కిచెన్ వేస్ట్ ఈ 4 యూజ్ చేస్తున్నాను.
వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే పశువుల ఎరువు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ అప్పుడే అయితే ప్లాంట్ నాటుకోలేరు పశువుల ఎరువు యాడ్ చేసినప్పుడు. ఎందుకంటే కంపోస్టింగ్‌కి అది డీకంపోజ్ అవుతుందనమాట ఖచ్చితంగా కంపోస్ట్ అవ్వడానికి. ఆ డీకంపోజింగ్ అనంగానే మనకు కుళ్ళిపోవడం అనమాట. డీకంపోజింగ్ అనమాట. అలా కుళ్ళిపోయినప్పుడు మనం ఏదైనా చెట్టు నాటినప్పుడు కూడా అది కూడా కుళ్ళిపోతూ వస్తుంది కాబట్టి, మీరు అలాంటప్పుడు అలా పాటింగ్ మిక్స్ రెడీ చేసుకున్న తర్వాత ఒక 1 వీక్, 10 డేస్ తర్వాత అయితే ప్లాంట్ నాటుకోవచ్చు. నేను ఇలా ఈ ఈ పాటింగ్ మిక్స్ ద్వారా మీరు వెంటనే రెడీమేడ్‌గా ప్లాంట్ అయితే నాటుకోవచ్చు. ఎందుకంటే, మనకు దీంట్లో ఏది డీకంపోజింగ్ అనేది కింద అవుతుంది కానీ పైన ఎక్కడ అవ్వదు. ఇది నేను లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ మల్లె తీగ సన్నజాజులు మల్లె తీగ కట్ చేశానండి. అవి అలానే పెట్టాను. దాంట్లో రెయిన్ వాటరు స్టాగ్నేట్ అయింది. అది కుళ్ళి బాగా నాకు అదొక ఫెర్టిలైజర్ లాగా రెడీ అయిపోయిందనమాట. ఈ వాటర్‌ని కూడా నేను వదలట్లేదు. ప్లాంట్స్‌కైతే యూజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను రెడీ చేసుకున్న ఈ సాయిల్ మిక్స్‌లో నేనైతే వేసేస్తున్నాను. ఎందుకంటే మనకి వాటర్ సెడిమెంట్ అయ్యేంత వరకు అంటే ఈ వాటర్ సెటిల్ అయ్యేంత వరకు నేను వాటర్ పోస్తున్నాను. ఈ రెయిన్ వాటర్‌ని హార్వెస్ట్ చేసుకొని నేను కుళ్ళబెట్టుకున్న ఆకులనన్నీ వేసుకొని దాంట్లో ఆ వాటర్‌ని యూజ్ చేయడం వల్ల మనకు ప్లాంట్స్‌కైతే మంచి నైట్రోజన్ అయితే వస్తుందండి. ఫాస్ఫరస్, నైట్రోజన్ ఈ 2 అయితే అవైలబిలిటీలో బాగా వస్తాయన్నమాట మనకు. రెయిన్ వాటర్‌లో మంచి పోషకాలుంటాయి. ఎప్పుడైనా నేచర్ వాటరే. నేచర్ వాటర్‌ని ఎప్పుడు మీరు రెయిన్ వాటర్ అయితే ఎప్పుడైనా సరే మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే మంచిది. చెట్లకి యూజ్ చేసుకోవడానికి. మీరు బెటర్ ఎప్పుడైనా సరే రెయిన్ వాటర్ స్టోర్ చేసుకున్నప్పుడు మనకెక్కడైనా అంటే దోమలు ఇలాంటివి వస్తాయనుకున్నప్పుడు దాంట్లో ఫిషెస్ వదులుకోండి. కప్పీస్ ఇలాంటి ఫిషెస్ ఉంటాయి కాబట్టి. ఇంకొకటి నేను మీకు ఈ ప్లాంట్ అంటే ఇది మందారం కొమ్మ అండి. కొమ్మతో నేను ఈ సాయిల్ మిక్స్‌ని నాటుతున్నాను. ఈ సాయిల్ మిక్స్‌లో కొమ్మతో మీకు ప్లాంట్ ఎలా ప్రాపగేట్ చేసుకోవచ్చో కూడా చూపిస్తున్నాను. నేనైతే ఇలానే వాడతానండి. ప్రతి బకెట్స్‌లోని కానీ, ప్రతి పాట్‌కి కానీ ఇదే విధంగా సాయిల్ మిక్స్ యూజ్ చేసుకుంటున్నాను. వెంటనే నేను ప్లాంట్ అయితే నాటేస్తాను. మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా అంటుకట్టే మెథడ్ ఫాలో అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా అంటే కొమ్మని బెండ్ చేసి లోతుగా మట్టి తీసి, ఆ మట్టిలో కొమ్మని ఎక్కడ గాలి పోకుండా మట్టిని బాగా టైట్‌గా కవర్ చేయాలండి. కొంతమంది అలానే గుచ్చుతూ ఉంటారనమాట. అలా గుచ్చినా కూడా పర్లేదు. ఇలా డీకంపోజ్ ఏదైనా అయినప్పుడైతే అలా గుచ్చినప్పుడు మనకు కుళ్ళిపోతూ ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా మీకు 100% రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మందారం అనే కాదు ఏదైనా సరే స్టెమ్స్ ద్వారా ప్రాపగేట్ చేయాలనేది దీన్ని అంటుగట్టే మెథడ్ అంటారనమాట. ఈ అంటుగట్టే మెథడ్‌లో ఎప్పుడు కొమ్మని బెండ్ చేసి దాని మీద వెయిట్ అయితే పెట్టాలి గాలి పోకుండా. ఈ విధంగా మనం రెడీ చేసుకున్నామంటే మనం రెడీ టు ప్లాంట్ అన్నట్టు మనకు పాటింగ్ మిక్స్ రెడీ అయిపోతుంది. ప్లాంట్ రెడీ అయిపోతుందండి. ఇదండి నా వీడియో ఈరోజుతో. నేను ఖచ్చితంగా ఈ ప్లాంట్ బ్లూమ్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. నా ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్.